పూర్వం సంతపాలెం అనే గ్రామంలో శివుడు అనే 20 సంవత్సరాల యువకుడు ఉండేవాడు. వాడి తండ్రి పేరు సింగన్న, తల్లి మల్లమ్మ. తండ్రి సింగన్న ఊరికి పక్కనే ఉన్న కొండ దగ్గరికి పోయి బండరాలను చిన్న చిన్న ముక్కలుగా కొడితే తల్లి మల్లమ్మ వాటన్నింటినీ కుప్పలుగా వేసి సాయంత్రానికి వాటిని కొనడానికి వచ్చేవారికి అమ్ముకుని ఆ డబ్బులతో కుటుంబాన్ని గడుపుకుంటూ వస్తున్నారు. శివుడికి తండ్రి సింగన్న చాలాసార్లు తనతో పాటు వచ్చి రాళ్ళు కొట్టడంలో సాయం చెయ్యమని చెప్పాడు. కాని శివుడు తను అలాంటి కష్టమైన పనులు చేయనని, నేను పెద్ద జమీందారుకు అల్లుడ్నై రాజభోగాలు అనుభవిస్తానని కలవచ్చిందని తప్పించుకుంటూ బలాదూరుగా తిరుగుతూ పుట్టతేనెల్ని కౌజుపిట్టల్ని పట్టుకుని తెచ్చి దర్జాగా విందారగిస్తూ ఉండేవాడు. ఒకరోజు రాత్రి తల్లి మల్లమ్మ శివుడితో ఇలా అంది: నాయనా శివుడు, నువ్విలా పని పాట లేకుండా ఏ బరువు బాధ్యత లేకుండా బలాదూరుగా తిరుగుతూ ఉంటే ఎలారా? మీ నాన్నకి కూడా వయసు మీద పడుతోంది. ఇంతకు ముందులా కష్టపడలేకపోతున్నాడు. ఎదిగిన కొడుకువి. అమ్మా, నేను కాని మీరు కాని కష్టపడాల్సిన అవసరం తొందరలోనే తీరిపోతుంది. నేను చిటారు కొమ్మనున్న మిఠాయి పొట్లం తీసుకువస్తాను. ఈ పరగణ జమీందారుకు అల్లుడైపోతాను. నాయనా శివుడు, కలలు కను, కాని మన తాహతకు తగినట్టు కలలు కను. అంతేకాని పగటి కలలు కనకు. మనం పేదోళ్ళంరా. పెద్ద పెద్ద ఆలోచనలు చేస్తే రాళ్ల మధ్య ముక్కల్లా నలిగిపోతాం. అమ్మా, నావి పగటి కలలు కావు, తెల్లవారి వచ్చిన కలలు నిజమవుతాయి అంటారు. కావాలంటే నాయనని అడుగు. నాయనా శివుడా, మనం సామాన్యులం. మన కలలు కూడా సామాన్యంగానే ఉండాలి. అది మరిచిపోకు. నాయనా, కలలు కనడానికి ఎవరు డబ్బులు అడగరు కదా. కలలైనా గొప్పగా కనని రాదే. కానీ నేను నిజంగా చెప్తున్నా నాయనా, నా కల నిజమవుతుంది. నేను జమీందారు కూతుర్ని పెళ్లి చేసుకుంటా. ఒరేయ్ నాయనా, ఆ మాట గట్టిగా అనకురా. జమీందారు మనుషులు వింటే నిన్ను ఉరితీస్తారు. ఎవరన్నారు నాయనా? వాళ్లే మన ఇంటికి వచ్చి మనల్ని సకల లాంఛనాలతో తోలుకుపోతారు. చూడు మల్లమ్మ, శివుణ్ణి కొంచెం జాగ్రత్తగా చూసుకో. వాడు మన ప్రాణాల మీదకి తెచ్చేలా ఉన్నాడు. నాయనా శివుడు, మనవి రెక్కాడితే కాని డొక్కాడని పేద బ్రతుకులు. కలలు కనే హక్కు మనకు లేదు నాన్న. మీ నాయన చూడు, పొద్దన్నుంచి సాయంత్రం దాకా పానం అలిసిపోయేలా రాళ్ళు ముక్కలు చేస్తే నేనవి పోగులు పెడితే షావుకార్లు వాటిని కొని పైసలిస్తే మనకి పొయ్యి మీదకి ఇంత కూడు వస్తుంది. నువ్వు నాయన కష్టాన్ని, మన పరిస్థితుల్ని అర్థం చేసుకొని ఇంటి బరువు కొంచెం కాయరా. నువ్వేమి చిన్నపిల్లాడివి కాదు. నీ విషయంలో నాయన ఏమీ అనలేక ఎంత బాధపడుతున్నాడో చూస్తున్నావు గదా. అమ్మా, నేను చిన్న పిల్లవాడిని కాదు. అలా అని నాయనలా రాళ్లు కొట్టుకుంటూ కాయ కష్టం చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వేమైనా అనుకో, ఎన్నైనా చెప్పు, నాకొచ్చిన కల నిజమవుతుంది. నేను గొప్పవాణ్ణవుతాను. చిటారు కొమ్మనున్న మిఠాయి పొట్లం నాదే. నీకేదో దయ్యం పూనిందిరా శివుడు. చిటారు కొమ్మేంటి, దానికి మిఠాయి పొట్లవేంటి? నిన్ను మానూరి గణాచారి దగ్గరకు తీసుకెళ్ళాలి. లాభం లేదు, నీకేదో అయ్యింది. అలాగే పద, ఇప్పుడే వెళ్దాం గణాచారి దగ్గరకు. నాకు నా కల గురించి స్పష్టత వస్తుంది అని అనగానే మల్లమ్మ శివుణ్ణి తీసుకుని ఆ ఊరి చివర తోటలో ఉంటున్న గణాచారి దగ్గరకు తీసుకుని వెళ్ళి విషయమంతా చెప్పింది. అంతా విన్న గణాచారి ఓ ముగ్గు వేసి ఆ ముగ్గు మీద శివుణ్ణి కూర్చోమన్నాడు. శివుడు కూర్చున్నాక శివుడి నుదుటిన విభూది బొట్టు పెట్టి తలపై చెయ్యి పెట్టి కళ్ళు మూసుకోమని శివుణ్ణి గణాచారి ఇలా అడిగాడు. శివుడు, మూసుకున్న నీ కంటి ముందు ఏం కనబడుతోంది? చిటారు కొమ్మన మిఠాయి పొట్లం. ఏముందా మిఠాయి పొట్లంలో? ఏముందో తెలియడం లేదు, కానీ మిఠాయి పొట్లం నిండుగా ఉంది. సరే, ఆ మిఠాయి పొట్లం ఏ చుట్టు కొమ్మ చివరన ఎక్కడుంది? ఎక్కడుందో ఖచ్చితంగా చెప్పలేను, కానీ ఊరికి ఉత్తరంగా దూరంగా పున్నాగ చెట్టు చిటారు కొమ్మకి ఉంది. గణాచారి శివుడి నెత్తిమీద చెయ్యిని తీసేసి మల్లమ్మతో ఇలా అన్నాడు. మల్లమ్మా,
శివుడు కల కన్నది నిజమే. అయితే వాడు చెప్తున్న మిఠాయి పొట్లం ఏంటో నాకు స్పష్టంగా తెలియడం లేదు. నువ్వేమీ కంగారు పడకు. దాని చిక్కుముడి విడిపోయే రోజు దగ్గర్లోనే ఉంది. పిల్లాడికి గాలి ధూళి ప్రభావం ఏమీ కాదు కదా. అదేమీ కాదు, భయపడకు. కొద్ది రోజుల్లోనే శివుడి కళ ప్రభావం ఏంటన్నది మనకు తెలిసిపోతుంది. అనగానే మల్లమ్మ శివుణ్ణి తీసుకుని ఇంటికి వచ్చేసింది. అయితే ఆ 4-5 రోజులలోనే ఆ పరగన మొత్తాన్ని పాలించే అధికారి ఆ ప్రాంతానికంతటికీ పెద్ద జమీందారు అయిన బీరప్పనాయుడి ఒక్కగానొక్క కూతురు పూర్ణమ్మకి అంతు చిక్కని అనారోగ్యం చేసింది. ఆ చుట్టుపక్కల ప్రాంతాలలోని వైద్యులందరూ పరీక్షించి పెదవి విరిచారు. బ్రతకడం కష్టమన్నారు. అదే సమయానికి అదృష్టవశాత్తు హిమాలయాల నుంచి అవధూత బాబా జమీందారుగారి ఊరు రావడం జరిగింది. జమీందారు ఆయన మహిమ తెలుసుకుని వెళ్ళి ఆయన కాళ్ళమీద పడి తన ఒక్కగానొక్క కూతురు పూర్ణమ్మని ఎలాగైనా బ్రతికించమని వేడుకున్నాడు. అప్పుడు అవధూత బాబా కళ్ళు మూసుకుని కాసేపటి తర్వాత ఇలా అన్నాడు. చూడు నాయనా బీరప్ప, నీ కుమార్తె వ్యాధి తగ్గడానికి ఒకే ఒక్క మార్గం ఉంది. ఇక్కడ నుండి 10 యోజనాల దూరంలో ఉత్తర దిశగా ఒక దట్టమైన అడవిలో ఒక పున్నాగ చెట్టు చిటారు కొమ్మన ఒక పొట్లం ఉంటుంది. ఆ పొట్లంలో ఒక మిఠాయి ఉంటుంది. అదే నీ కూతురు వ్యాధికి మందు. కాని దాన్ని తీసుకురావడం దుర్లభం. మార్గం మధ్యలో చాలా ఆటంకాలు ఉంటాయి. ఆ పరమశివుడి అనుగ్రహం ఉన్నవారు తప్ప దాన్ని తీసుకురాలేడు. బాబా, నా ఆస్తంతా పణంగా పెట్టైనా నా కూతుర్ని బ్రతికించుకుంటాను. ఆ మిఠాయి పొట్లం తెచ్చిన వానికి నా ఆస్తిని మొత్తం రాసివ్వడమే కాకుండా నా కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాను అని ఆ రోజే తన పరగన అంతా విషయాన్ని దండోర వేసి పేయ కట్టించాడు. ఆ దండోర వినగానే శివుడు ఆనందంతో తల్లి దగ్గరకు వెళ్ళి ఇలా అన్నాడు. అమ్మా, నా కల నెరవేరే రోజు వచ్చింది. నేను మిఠాయి పొట్లం తీసుకురావడానికి వెళ్తున్నాను. నాయనా శివుడు, నువ్వు కలగన్నది నిజమే కావచ్చు, కాని అది సాధించడం చాలా కష్టం అంటున్నారు. ప్రాణాలతో చెలగాటం అవసరమా? అమ్మా, నువ్వన్నట్టు ప్రతి మనిషి కలగంటాడు. దాన్ని సాధించి నెరవేర్చుకున్నవాడే మగాడు. నేను సాధిస్తాను, దీవించు. అనగానే మల్లమ్మ శివుణ్ణి గణాచారి దగ్గరకు తీసుకెళ్ళింది. గణాచారి శివుడి మెడలో తాయెత్తు కట్టి ఇలా అన్నాడు. మల్లమ్మా, నీ బిడ్డ శివుడు నిజంగా శివాంశలో పుట్టినవాడు. తాయెత్తు వాడి మెడలో ఉన్నంత వరకు వాడికి ఏ ఆపద రాదు. వెళ్ళని. అనగానే శివుడు తల్లికి గణాచారికి నమస్కరించి తూర్పు దిక్కుగా బయల్దేరాడు. అడవులు కొండలు దాటి ఒక ఎత్తైన కొండ శిఖరాగ్రానికి చేరాడు. అక్కడ్నుండి కనబడుతున్నది ఒక పెద్ద పున్నాగ వృక్షం. దాని చిటారు కొమ్మన ఒక పొట్లం. కాని ఆ వృక్షం మొదలు ఒక లోయలో ఉంది. అతి కష్టం మీద లోయలో దిగి వృక్షం మొదలుకి చేరుకోగానే అక్కడ ఒక ఒంటికన్ను రాక్షసుడు ఉన్నాడు. అబ్బా, ఎన్నాళ్లకు నరవాసరా! చాలా సంవత్సరాలయ్యింది. నిన్ను తినేస్తాను, రా. తినేయ్, అంతకన్నా ఏమీ సాధించలేని వెధవ జన్మ ఎందుకు? రా. శభాష్ బాలకా, నీ ధైర్యానికి మెచ్చాను. అదిగో ఆ చెట్టు మొదట ఉన్న కత్తి తీసుకొని నా తల నరుకు. నీ తల నరకడమా? అదేమిటి? నేను చెప్పినట్టు చెయ్యి, అదే నీకు విజయ మార్గం. అతని చేతిలో చిటారు కొమ్మనున్న మిఠాయి పొట్లం ఉంది. శివుడు కత్తి తీసుకుని ఒక్క వేటుకి రాక్షసుడి తల నరికాడు. రాక్షసుడి స్థానంలో ఒక గంధర్వుడు ప్రత్యక్షమయ్యాడు. చూడు నాయనా, ఇది మిఠాయి పొట్లం కాదు, ఒక దివ్య ఔషధం. దీన్ని మానవ మాత్రులు సాధించడం కాని పని. కనుక చిటారు కొమ్మన మిఠాయి పొట్లంగా మిగిలిపోయింది. నువ్వు దైవాంశ సంభూతుడవు కనుక సాధించగలిగావు. కళ్ళు మూసుకుని నువ్వు వెళ్ళేల్సిన స్థలాన్ని తలుచుకో. క్షణాల్లో అక్కడుంటావు. క్షణాల్లో బీరప్పనాయుడి ఇంటి దగ్గర ఉన్నాడు. తను తెచ్చిన మిఠాయి పొట్లాన్ని అవధూత బాబాకి ఇవ్వగానే ఆయన అందులోని ద్రవాన్ని జమీందారు కూతురు పూర్ణమ్మకి తాకించగానే ఆమె క్షణాల్లో లేచి కూర్చుంది.
సంతోషించిన జమీందారు అన్నమాట ప్రకారమే పూర్ణమ్మని శివుడికిచ్చి పెళ్లి చేసి తన జమీందారుకి వారసుణ్ణి చేశాడు. మిత్రులారా, కలలు కనండి. అవి సరి అయిన కలలైతే సాకారం చేసుకోవడానికి కష్టపడండి. కలలు నిజమైనా ఏది కష్టపడి ప్రయత్నం చెయ్యనిదే మన దగ్గరికి రాదు. మనమే కష్టపడి సాధించాలి.